హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు బుధవారం మందార ఆకుతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి అప్పులు కానీ కష్టాలు కానీ సమస్యలు అన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి అన్ని సమస్యలు కూడా ఏమైనా ఉన్నా అవి కూడా అన్నీ తుడుచుకొని పోతాయి. ఎందుకంటే చాలా చాలా శక్తివంతమైనది మందార చెట్టు, మనకు దేవతా వృక్షం కాబట్టి అట్లాంటి చెట్టుకు ఆ మందార ఆకుతోటి కనుక మీరు పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా తుడిచిపెట్టుకొని పోతాయి. మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మరి బుధవారం రోజు మందార ఆకుతోటి ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఓం గం గణపతియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక పూర్వం ఒక అడవిలో ఒక విపత్తు వచ్చింది. అది ఏమిటి అంటే అడవిలో వర్షంలో కూడా ఒక చుక్క నీరు కూడా దొరికే అవకాశం ఉండేది కాదు. భూమి మీద పర్లేదు, నీళ్లు లేకపోవడంతో మొత్తం నదులు, చెరువులు, కుంటలు అన్నీ కూడా ఎండిపోయాయి. అడవి నివసించి జంతువులు, పశువులు తినడానికి ఏమీ దొరకలేదు. దాంతో చాలా జంతువులు, పక్షులు ఎటువంటి ఆహారం లభించలేదు, నీరసించిపోయేవి. ఒక చెట్టు కొమ్మ మీద నిలబడి ఏమైనా ఆహారం దొరుకుతుందేమో అని అటు ఇటు చూడసాగాయి. ఒక నక్క చిన్న మాంసం ముక్కను నోటిలో పట్టుకొని అటువైపుగా వస్తుంది. అప్పుడు ఆ చెట్టు మీద ఉన్న ఒక నక్క మాంసం ముక్కను చూసింది. మాంసం ముక్కను చూడగానే ఆ కాకి ఆకలి మరింత పెరిగింది. దాంతో కాకి ఆపుకోలేక నక్కను ఇలా అడుగుతుంది. 3 రోజుల నుంచి నేను ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది. నువ్వు కొంచెం దయ తలిచి కొంచెం ఆహారాన్ని ఇస్తావా అని అడిగింది. కొంచెం ఆహారం ఇస్తే నాకు ఉపకారం చేసిన దానివి అవుతావు, లేకపోతే నా ప్రాణం పోతుంది అని కాకి నక్కను అడుగుతుంది. నక్క ఆ రెండు కాకులను చూసి ఆడకాకి మాటలు విన్న తర్వాత మనసులో ఇలా అనుకుంటుంది, ఈ చిన్న మాంసం ముక్కతో నా కడుపు నిండదు. ఏదో ఒక విధంగా ఈ 2 కాకులలో ఒక కాకిని నా దగ్గరకు పిలిచి దానిని చంపుకు తింటాను, అప్పుడు నా కడుపు నిండుతుంది. ఆ కాకిని ఎలా అయినా సరే నా దగ్గరకు వచ్చేలాగా చెయ్యాలి అని అనుకుంటుంది. ఆ తరువాత నక్క కాకితో, ఓ కాకి, నీ పరిస్థితి చూసి నాకు చాలా బాధ ఉంది. 3 రోజుల నుండి ఏమీ తినలేదంటున్నావు కదా, నేను ఇదిగో నీ కడుపు నిండా ఇది తిను, నీకు ఈ మాంసం ముక్క ఇస్తాను, రా నా దగ్గరకు వచ్చి ఈ మాంసం ముక్కను తీసుకుపో అని చెప్పింది. ఆ మాటలు నమ్మి మాంసం ముక్క కోసం చెట్టు కిందికి రాబోతుంది. అప్పుడు మొగకాకి ఆడకాకిని ఆపి ఇలా అంటుంది, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ నక్క మన శత్రువు, నువ్వు దాని మాటలు ఎలా నమ్ముతున్నావు? నువ్వు ఇప్పుడు కిందికి పోతే ఆ నక్క నిన్ను చంపి తినేస్తుంది. ఆ మాంసం ముక్క ఇవ్వదు, నీకు ఎరగా వేస్తుంది, నువ్వు వెళ్ళవద్దు అంటుంది. కానీ ఆడకాకి మాత్రం ఆ కుక్క నన్ను ఏమీ చెయ్యదు, ఆ నక్క నన్ను ఏమీ చెయ్యదు, ఆల్రెడీ దాని కడుపు నిండా తిన్నది అని చెప్పింది కదా. నక్కను పోతాను అని అంటుంది. ఆకలి పెరిగిపోయింది అని చెప్తుంది. నువ్వు ఎంత చెప్పినా వినట్లేదు కదా అని ఇంకొకసారి ఆ ఆడకాకి అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఆడకాకి మాత్రం వినదు. అప్పుడు మొగకాకి, నువ్వు నేను మామూలుగా చెప్తే వినట్లేదు కదా, అందుకే నేను నీకు ఒక కథ చెప్తాను, ఈ కథ ద్వారా విను, నువ్వు నక్క దగ్గరకు వెళ్ళాలా వద్దా అనుకుంటే ఇక నీ ఇష్టం అని అంటుంది. అప్పుడు ఆడకాకి నక్క దగ్గరకు వెళ్లకుండా ఒక కథ వినడం మొదలుపెట్టింది. ఒక మగకాకి కథ చెప్పడం ప్రారంభించింది. పూర్వం ఒక అడవిలో ఒక పావురాల జంట మర్రి చెట్టు మీద నివసిస్తూ ఉండేది. ఆ చెట్టు మొదట్లో ఒక పాము నివసిస్తూ ఉండేది. చెట్టు తొర్రలో పావురాలు గుడ్లు పెట్టినప్పుడల్లా ఆ పాము వెళ్ళి ఆహారం వేటకు వెళ్ళినప్పుడు ఆ గుడ్లను నెమ్మదిగా చెట్టు ఎక్కి తినేసేది. ఇలా చాలాసార్లు తిన్నాయి. ఒక్కసారి గుడ్లు పిల్లలుగా మారినా కూడా వదిలిపెట్టకుండా తినేస్తూ ఉండేది. దాంతో పావురాలు ఎప్పుడూ బాధతోనే ఉండేవి. చాలాసార్లు ఇలా జరిగింది. ఒకరోజు పావురాలు గూళ్ళో కూర్చొని ఏడుస్తూ ఉన్నాయి. అప్పుడు అక్కడికి ఒక
కొంగ వచ్చి కూర్చుంది. ఓ కొంగ, ఈ 2 పావురాలను చూసి, పావురాళ్ళ ఎందుకు ఏడుస్తున్నారు, ఏం జరిగింది అని అడిగింది. అప్పుడు ఆ పావురం జరిగిందంతా కూడా చెప్పింది. నేను కొన్నిసార్లు గుడ్లు పెట్టాను, పిల్లల్ని చూసిన ఈ స్వల్పం తినేస్తుంది, నేనేం చెయ్యను, ఈ పాము కూడా ఈ చెట్టు కిందే నివసిస్తుంది కదా, మేమేం చెయ్యను, పామును ఏమి చేయలేకపోతున్నాను అని చెప్తుంది. కాసేపు ఆలోచించి, మీరందరూ నాతో పాటు రండి, నేను ఒక చెరువులో చేపలు ఉన్నాయి, అందులో నుండి కొన్ని చేపలను తీసుకుందాము, మనకున్న బలవంతుడు అయినప్పుడు మనం ముందుకు వెళ్ళి గొడవ పడవద్దు, ఆ దుష్టుణ్ణి మన తెలివితేటలతోనే ఎదుర్కోవాలి, అందుకే మనం చెరువుల నుండి చేపలను తీసుకువద్దాం, ఇక్కడ కొద్ది దూరంలోనే ముంగీస నివాసం అనేది ఉంది, మనం చేపలను తెచ్చి ముంగీస నివాసం దగ్గర నుండి ఈ చెట్టు వద్దకు ఎరగా వేద్దాం, చివరికి చేప తినుకుంటూ పాము నివాసం దగ్గరకు వస్తుంది ముంగీస, ఆ చేపను తిన్నా ఇక పుట్టలో నుండి పాము బయటకు వస్తుంది కాబట్టి పామును చూడగానే ముంగీస చంపి తినేస్తుంది, మీ శత్రువు మరణిస్తాడు అని కొంగ సహాయం ఇస్తుంది. పావురాలు ఆ మాటలు విని ధైర్యం తెచ్చుకుంటాయి. పావురాలను ఇక పామును చంపడానికి సిద్ధపడతాయి. ఈ 2 పావురాలు మరియు కొంగ చెరువు దగ్గరకు వెళ్ళి చేపలను తెచ్చి ముంగిసకు ఎర్రగా వేశాయి. ఆ తర్వాత ఏం జరిగిందని చూద్దాం మరి చెప్పి కూర్చున్నాయి. కొద్ది సమయంలోనే ముంగిస బయటకు వస్తుంది. ఎదురుగా చేప పడి ఉండడం చూసి ఎంతో సంతోషిస్తుంది. అలా ముందుకు వస్తూ చేపలను తినుకుంటూ ముందుకు వస్తూ పాము పుట్ట దగ్గరకు వస్తుంది. ఇప్పుడు తినుకుంటూ ముంగీస పాము పుట్ట దగ్గరకు వరకు వచ్చింది. ఇప్పుడు ముంగీస, అసలు ఈ చేపలను ఎవరు ఇలా వరుసగా పెట్టారు, ఇది ఎవరి ఇల్లు, ఎవరైనా నన్ను మోసం చేస్తున్నారా, చూద్దాంలే కదా, ఏదో ఒకటి జరుగుతుందిగా, జరగని కాసేపు ఎదురు చూద్దాం అని ఆ పాము పుట్ట దగ్గరకు వచ్చింది. ఎదురుగా చూడసాగింది. అంతలో పాము రాజా బయటకు వచ్చింది. చూడగానే దాంతో గొడవ పడింది. చివరికి పాము ఓడిపోయింది. ముంగీస పామును చంపేసింది. ఇదంతా చెట్టు మీద నుండి చూస్తున్న కొంగ పావురాలు ఎలా మాట్లాడుకుంటున్నాయి. కొంగతో పావురాలు, నీ వల్లే మేము ఇంత పెద్ద సంఘటన నుండి బయటపడ్డాము, దుష్ట సల్పం చనిపోయింది కనుక మేము చాలా సంతోషంగా ఉన్నాము అని అనుకుంటుంది. ఇంతలో ముంగిస తలపైకేసి చూస్తుంది. దీనికి కారణం మీరేనా పావురాలు అని అడుగుతుంది. అప్పుడు ముంగిస పావురాలతో ఇదంతా చేసింది మీరేనా అని అడుగుతుంది. అప్పుడు పావురాలు జరిగిందంతా కూడా చెప్పాయి. ఏంటి మరి పైనుంచే ధన్యవాదాలు చెప్తున్నారు అని అడిగింది. అప్పుడు ఆ పావురం ఆనందంగా ఎగిరి ముందుకు వచ్చి ముంగిస ముందు వాలి, కానీ ముంగిస పావురం మీద కూడా జాలి చూపలేదు, చంపేసి అప్పుడు తినేసింది. చెట్టు మీద ఉన్న మగ పావురం, దుష్ట పాము బారి నుండి బయటపడ్డాము కానీ దుష్ట ముంగీస బారి నుండి బయటపడలేకపోయామని బాధపడుతుంది. ఈ కథ మొగకాకి ఆడకాకి చెప్పింది. ఒక దుష్టుడి నుండి బయటపడాలి ప్రయత్నంలో ఇంకొక దుష్టుడి చేతిలో మనం పడిపోతాము. ఆ ఆడపావురం ముంగీస గురించి కూడా చెప్పింది. ఇలా ఈ విషయాలు అన్నీ మర్చిపోకుండా చెప్పింది. కొంతమంది మాటలు వినవద్దు, వాళ్ళలో చిక్కుకోవద్దు కనుక నువ్వు నక్క దగ్గరకు వెళ్ళవద్దు, అది మన శత్రువు, నువ్వు వెళ్ళావి అంటే నీ వెంటనే నిన్ను చంపేస్తుంది. ఎంతో కష్టంలో ఉన్న ఆ 4 వ్యక్తులను ఎప్పుడు సాయం అడగవద్దు అంటుంది. అప్పుడు ఆడకాకి ఆ 4 వ్యక్తులు ఎవరు అని అడుగుతుంది. దానికి మొగకాకి ఇలా చెప్తుంది. జీవితంలో ఎప్పుడు శత్రువులను సహాయం చెయ్యమని అడగవద్దు. శత్రువులను సాయం కోరిన వారు నీకు ఏ సాయం చెయ్యరు, పైగా మీపై రివెంజ్ తీర్చుకుంటూ ఉంటారు. మీరు ఏదో ఒక విధంగా కష్టాలను కలగజేస్తారు. నువ్వే అవకాశం కూడా ఇచ్చినవాడి అవుతావు గనుక శత్రువులను ఎప్పుడు ఏ సాయం అడగవద్దు. ఇక 2వ వ్యక్తి గర్వంతో ఉన్న వ్యక్తి. ఎప్పుడైనా సరే గర్వంగా ఉన్న వ్యక్తి దగ్గరకు సాయానికి వెళ్ళవద్దు. వారికి ఉన్న గర్వంతో మనల్ని అవమానిస్తారు, సాయం చెయ్యరు కనుక మీరు దగ్గర కూడా సాయం కోరవద్దు. ఇక
వారి దగ్గర కూడా సాయం కోరవద్దు అని చెప్తుంది. ఇక మూడవ వ్యక్తి కపటంతో ఉన్న వ్యక్తి దగ్గరకు కూడా ఎప్పుడూ కూడా సాయం కోసం వెళ్ళవద్దు. ఎందుకంటే వారు ఎప్పుడూ కపటంతో నిండిన మాటలే చెప్తారు కనుక ఈ కపట బుద్ధిని మనకు ప్రయోగిస్తారు. కాబట్టి ఇట్లాంటి ఆలోచనలతో మిమ్మల్ని ముంచేస్తారు. కాబట్టి ఇటువంటి వ్యక్తుల దగ్గరికి సాయం కోసం వెళ్ళకూడదు. కనుక కపట బుద్ధి ఉన్నవారు ఎప్పుడూ సాయం అడగవద్దు. ఇక నాలుగవ వ్యక్తి ఇకపోతే తాగుబోతు వ్యక్తి ఎప్పుడూ సాయం అడగవద్దు. ఎందుకంటే తాగుబోతు వారి కుటుంబాన్నే సరిగ్గా చూసుకోడు. ఇక వారు మనకేం సాయం చేస్తారు కనుక తాగుబోతు దగ్గరికి ఎప్పుడూ కూడా సాయం కోసం వెళ్ళవద్దు. మగకాకి ఆడకాకి చెప్తుంది. దాంతో ఆడకాకి ఇక నక్క దగ్గరకు వెళ్ళదు. నక్క కూడా అక్కడ ఎంతో ప్రయత్నించి ఆ కాకి రావట్లేదు అని వెళ్ళిపోతుంది. కనుక కాకి చెప్పినట్లు ఈ నలుగురు వ్యక్తులను ఎప్పుడూ కూడా సాయం అడగవద్దు. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మందార చెట్టు అనేది సాక్షాత్తు దేవతలు వృక్షం. ప్రతి ఇంటికి కూడా మందార చెట్టు అనేది ఉంటూనే ఉంటుంది. మీరు గమనించినట్లయితే చక్కగా రంగురంగుల మందార పువ్వులు చాలా రకాలుగా ఉంటాయి. బుధవారం రోజు ఈ మందార పూలతో మనం గణపతికి గనుక పూజ చేసినట్లయితే ఆ పూజ అనేది దైవానికి స్వయంగా చేరుతుంది. మన కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. అంత శక్తిగా ఉంటుంది ఈ పూజ. ఫలితం అనేది మనకు వస్తుంది. మందార ఆకుతో చేసే అటువంటి పూజకు తిరుగనేదే ఉండదు. చాలా శక్తివంతమైన పూజ అని అంటారు. అసలు మేం ఎంత చేసినా కూడా మాకు కనీస అవసరాలు కూడా తీరకలేక మేము ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ చాలామంది బాధపడిపోతూ ఉంటారు. అయినా కూడా వారికి కనీసం ఇంట్లో అవసరాలు కూడా తీర్చలేక ఉంటున్నాం. ఇల్లు కూడా లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా అన్నమాట. పిల్లల ఫీజులు, చదువుల ఇటువంటివి కూడా, మంచినీరు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కూడా డబ్బుతోటే ప్రతి పని. ఇక పిల్లలకు ఏదేమన్నా కొనిద్దామన్నా ముఖ్యమైనటువంటి అవసరాలు వస్తే వాటిని తీర్చడానికి వాళ్ళు బాధపడడం దీనివల్ల రకరకాల అయినటువంటి గొడవలు జరగడం, ఇట్లాంటి పరిస్థితులు ఏంటి దేవుడా మేమేం పాపం చేసాం అని అనుకుంటూ ఉంటాం. ఇలా సందర్భాలు కూడా వస్తాయి. అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి వస్తాయి. దానికి కారణం ఏమిటి అంటే ఎప్పుడైనా సరే కష్టంతో పాటు మనకు కలిసిబట్టు అనేది ఉండాలి. అది మాత్రం మనకు సమస్యలు అన్నీ కూడా పోతాయి. కలిసిబట్టు లేకుండా మన జీవితంలో రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా దైవ అనుగ్రహం మీద పడకపోతే మనం కష్టపడుతూనే ఉంటాము. కానీ మీ సమస్యలు మాత్రం అలాగే ఉంటాయి. కాబట్టి కొంతమందిని చూడండి, ఏదో ఒక రోజు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇలా చూసి అటు చూసేలోగా వాళ్ళు ఎదిగిపోతూ ఉంటారు. వాళ్ళు కష్టం చేసిందేమీ ఉండదు. కానీ వాళ్ళకు కలుసుబాటు అనేది వారి జీవితంలోనికి ప్రవేశించి బాగా ఎదిగి ఉంటారు. కాబట్టి అట్లాంటి కలుసుబాటు కోసం వాళ్ళు చేసుకునేటువంటి చిన్న చిన్న రహస్యమైనటువంటి పరిహారాలు ఇవే అన్నమాట. ఎక్కువగా మీరు గమనించినట్లయితే ప్రజలు ఇట్లాంటి పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్లకు బాగా కలిసి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఏమైనా అని పక్కన పెట్టేసి ఏముందిలే మాకు ఈ బాధలే సరిపోతుంది, మాకు ఈ పనులేవి సరిపోతుంది అని చెప్పి అనుకుంటే వారికి పరిహారాలు ఏమీ చేయని వాళ్ళు సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే ఇవన్నిటిని పక్కన పెట్టి పరిహారం చేసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. మనకు పూజ చేసుకోవడానికి కుదరకపోవచ్చు, కానీ పరిహారం చేసుకోవాలి అంటే పెద్ద పనేమి కాదు, ఒక పని కింద లెక్క కాదు. కాబట్టి మనం సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా చాలామంది ఏమిటి అంటే బాధలు తట్టుకోలేక చాలామంది గురువుల దగ్గరకు, వాళ్ళ దగ్గరకు, వీళ్ళ దగ్గరకు వేలకు వేలు పెడుతూ ఉంటారు. కాబట్టి బుధవారం రోజున మందార ఆకుతో ఈ పరిహారం అనేది చేయడం వలన
అప్పులు అసలు ఎంత ఉన్నా సరే కూడా తొలగిపోతుంది. వడ్డీ కట్టలేకపోతున్నాం, అసలేం చెయ్యాలో మాకు అర్థం కావడం లేదు, మా బాధలు అసలు ఎవరికి చెప్పుకోవాలి, ఇలా కొంతమంది కదిలిస్తూ అల్లాడిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్లకు ఖర్చు లేని పరిహారం ఈ మందార ఆకు పరిహారం. అసలు ఏం చెయ్యాలి అంటే ఒక మందార ఆకును తీసుకోండి. మందార ఆకు బాగుండాలి. అలాగే మీరు కూడా శుచిగా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే పరిహారం చేయాలి. స్నానం చేయకుండా చేయవద్దు. ఇక మందార ఆకును తీసుకొని వచ్చి శుభ్రమైన నీటితో కడుక్కోండి. ఎందుకు అంటే దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి మంచిగా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత గోధుమలు ఉంటాయి కదా, గోధుమలు మనకు ఒక పావు కేజీ 50 రూపాయలకే వచ్చేస్తుంది. తెచ్చుకోండి. ఒక స్పూన్ చాలు, ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఒక స్పూన్ గోధుమలను తీసుకోండి. మీరు ముందు రోజు రాత్రే నానబెట్టుకోండి. ఇక నీళ్ళల్లో పోసి అవి చక్కగా మనకు మొత్తం నానబెట్టుకోండి. అట్లాంటి గోధుమలు తీసుకోవాలి. ఇక మందార ఆకు మీద పెట్టండి. ఆ తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టండి. ఎక్కువ ఏమీ అవసరం లేదండి, ఒక చిన్న బెల్లం ముక్క చాలు. ఈ బెల్లం ముక్కను కూడా అక్కడ పెట్టేయండి. ఇక్కడ మనకు మందార ఆకు శుభ్రం చేసిన తర్వాత నీటిలోని మంచి నానబెట్టిన గోధుమలను ఒక స్పూన్ వేసి, మరి నానబెట్టిన టైం లేదు అనుకునేవారు ఒక స్పూన్ వేసినా సరిపోతుంది. ఇలా ఆకు మీద గోధుమలు బెల్లం ముక్కను పెట్టి ఆకును మీ ఇంటి ఆవరణలో కానీ లేకపోతే మీ దగ్గరలో ఉండే గుడి బయట కానీ పెట్టేసి రండి. అలా పెట్టినా ఇంకా మీ సంకల్పం చెప్పుకోండి. మీకు అప్పుల సమస్యలు ఉంటే మాకు అప్పులు తీరిపోవాలి, మాకు ధనం రావాలి, అన్నీ కలిసి రావాలి, మా కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోవాలి, మేము సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మనసులో సంకల్పం చెప్పుకోండి. అక్కడ వదిలేసి రండి. అలా వదిలేసిన తర్వాత వాటిని ఏమన్నా పక్షులు కానీ లేకపోతే ఏమైనా పిట్టలు కానీ తినవచ్చు. వాటిని చీమలు తిన్న ఏదో ఒక తిన్నా కూడా ఏమీ దోషం అనేది ఉండదు. అప్పుల సమస్యలు అన్నీ పోతాయి. ఏమన్నా దోషాలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. ఇక స్వయంగా తయారు చేసి పెట్టినవి కాబట్టి అవి తినడం వలన కూడా దోషమంతా కూడా తొలగిపోతుంది. కాబట్టి రేపు బుధవారం రోజున ఈ పరిహారం చేయండి. ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.